నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మన గెస్ట్ ఎంతోమంది జ్యోతిష్యులకు, ఆస్ట్రాలజర్స్కి ఇన్స్పిరేషన్, అలాగే ద క్యాప్టెన్ ఆఫ్ ఆస్ట్రాలజీషిప్ పూజ్య గురూజీ వేణుస్వామి గారు ఉన్నారు. నమస్తే నాన్న. ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా రాసులు చూసుకుంటే ఒక్కో రాశికి సంబంధించి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒకసారి మేషం నుంచి మొదలు పెడదాం గురుగారు. సో మేషరాశి 12 రాశులలో మేషరాశి ఫలితాన్ని విశ్లేషించినట్లయితే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమైతా ఉంది. ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని ప్రారంభమైతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది, లవ్లో ఫెయిల్ అవుతారు, బ్యాక్లాగ్స్ ఉంటాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దక్కవు, అలాగే ఉద్యోగాన్ని కోల్పోతారు, ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి, అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. అలాగే మనకు ఆడవారికి అయితే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, రైతులకు 2 పంటల రాబడి దిగుబడి పెరుగుతోంది, రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు, ప్రజల్లో సమస్యలను ఎదుర్కొంటారు. సో కళాకారులకు సమస్యలు ఉంటాయి, అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు. సో ఓవరాల్గా ఏ రంగంలో చూసినా ఈ సంవత్సరం మేషరాశి వారికి చెడు సంఘటనలు గోచరిస్తూ ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఆర్థికపరమైన సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. మరి వీరికి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే నలుపు రంగు దుస్తులకు, వస్తువులకు, వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఓకే గురుగారు, మీరు ముఖ్యంగా చెప్పినారు తిరునల శనేశ్వర ఆలయం. ఎక్కడ గురుగారు ఆలయం అది? పాండిచ్చేరి. చెన్నై నుండి ఇంచుమించుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండిచ్చేరికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అక్కడ శని అభయాన్ని ఇస్తాడు. అభయం అంటే నేను నిన్ను ఏమీ చెయ్యను అనే మాట ఇస్తాడు, కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే వృషభ రాశి గురుగారు, వృషభ రాశికి ఎలా ఉంది? సో పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, విదేశీ వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. అవివాహితులకు వివాహయోగ సూచనలున్నాయి, సంతానం లేని వారికి సంతానం ఉంటుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది, ఆడవారికి రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషించి రాజయోగం ఉంటుంది, కళాకారులకు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు, అవార్డులు, రివార్డులతో పాటు విదేశంలో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. సో ఏ రంగం వారైనా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ అక్కర్లేదు. అలాగే ఈ విశ్వాస నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో నెక్స్ట్ మిథున రాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. మే 9, 2025 నుండి గురువు మారుతా ఉన్నాడు, జన్మంలోకి వస్తూ ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, విదేశీ వీసాలు దొరుకుతాయి, అలాగే అన్ని డాక్యుమెంటేషన్లు అనుకూలంగా ఉంటాయి, వివాహము అనుకూలంగా ఉంటుంది, సంతానము అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి పదవులు, నామినేటెడ్ పదవులు వస్తాయి, జనాల్లో వశీకరణం పెరుగుతుంది, ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది, క్రీడాకారులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది, ఇతర దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు, అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు, అవార్డులు, రివార్డులు ఉంటాయి. ఈ సంవత్సరం నెగిటివ్స్ లేవు, రెమెడీస్ కూడా లేవు. గురుగారు ముఖ్యంగా ఈ వశీకరణ అనే మాట చెప్పారు. జన వశీకరణ. జన వశీకరణం అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడాన్ని జన వశీకరణ అంటారు. అంటే ఒక హీరో బయటికి రాగానే విపరీతంగా జనం వచ్చిర్రు అంటే దాని అర్థం ఏంటంటే జన వశీకరణ. సో ధన వశీకరణ అంటే డబ్బు రావడము. ఈ రెండింటిని వశీకరణ అంటాం. గురుగారు అలాగే ఈ విశ్వాస నామ సంవత్సరం కర్కాట రాశి వారికి ఎలా ఏం చెప్తారు? సో కర్కాటక రాశి వారికి 100కు 95% అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మే 9వ తేదీ నుండి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. ఒకే ఒక్క సమస్య కనిపిస్తూ ఉంది, కాళ్ళు చేతులు దెబ్బలు తగిలించుకోవడం. అలాగే కర్కాటక రాశి వారు 60 సంవత్సరాలు దాటిన వారికి
ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇవి మినహా పూర్తిగా 95% అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. వీసాలు యాక్సెప్ట్ చేయబడతాయి. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. మ్యూచువల్ బదిలీలు ఉంటాయి. ఆడవారికి అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి అన్ని రంగాల వ్యాపారస్తులకు 100కి 1000 రూపాయల అనుకూలతలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు విదేశాల్లో విపరీతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు కూడా యెల్లో కలర్ షర్ట్ మగవాళ్ళు ధరించడము, యెల్లో కలర్ డ్రెస్ ఆడవాళ్ళు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. గురుగారు.